నమస్తే, వెల్కమ్ టు యవసం టీవీ. భూమి మీద ఉన్న జీవకోటికి బువ్వ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు యవసం టీవీ యూట్యూబ్ ఛానల్. ముందుగా రైతులంతా కూడా పత్తి పంటను వేశారు. కలుపు కూడా తీస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తానికి 20 నుంచి 25 రోజుల్లో ఎలాంటి మందులు స్ప్రే చేయాలి అంటే ముఖ్యంగా పేనుబంక, పచ్చదోమ, రసం పీల్చే పురుగులు రకరకాలుగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మార్కెట్లో ఎలాంటి మందులు అందుబాటులో ఉన్నాయి, ఏవి మంచిగా ఉన్నాయనేటువంటి విషయాలను మనం నోట్ డౌన్ చేసుకొని కంపెనీల ద్వారా అదేవిధంగా అభ్యుదయ రైతుల నుంచి డాటా తీసుకొని ఒక వీడియో చేద్దామని అనుకున్నాము. ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాము. ముఖ్యంగా మన ఛానల్ ఇంకా కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పత్తి రైతులకు ఈ మంచి సమాచారాన్ని తెలుసుకోండి. ముఖ్యంగా మనకు పచ్చదోమ అదేవిధంగా పేనుబంక ఏదైనా దోమ ఉన్నదంటే గుర్తుకు వస్తుంది చాలామందికి మోనోక్రోటోపాస్తో పాటు మనం ఎక్కువనైతే మోనోక్రోటోపాస్ను వినియోగిస్తుంటాం. కానీ మోనోతో పాటు ఎసిఫేట్ అంటే మనం ల్యాన్సర్ గోల్డ్ యూపీఎల్ కంపెనీ వారి ల్యాన్సర్ గోల్డ్ను ప్లస్ మోనోక్రోటోపాస్ను కలిపి కొట్టినట్లయితే ఇటు పేనుబంక, పచ్చదోమ అదేవిధంగా రకరకాల దోమలను కూడా మనం నివారించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీనికి 500 ml మోనోక్రోటోపాస్ను అదేవిధంగా 500 గ్రాములు ఎసిఫేట్ను కలిపి కొట్టినట్లయితే సమర్థవంతంగా ఈ యొక్క పేనుబంక, పచ్చదోమ అనేటువంటి నివారించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇంకొక కంపెనీ విషయానికి వచ్చినట్లయితే ఇండోఫిల్ కంపెనీ వారి సాపర్ అనేటువంటి నామకరణంతో మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీంట్లో డైనటోఫ్యూరాన్ అదేవిధంగా ఎసిఫేట్ ఇది కూడా 250 grams పర్ ఎకరకు మనము నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా పేనుబంక, పచ్చదోమ రకరకాల సకింగ్ పేస్ట్ అంటే రసం పీల్చేటువంటి పురుగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా పిఐ కంపెనీ కూడా మనకు అందరికీ తెలిసిందే. దాంట్లో కూడా డైనో ఏస్ అనేటువంటి నామకరణంతో అయితే మనకు ఉంది. దాన్ని కూడా 250 grams పర్ ఎకరకు యూజ్ చేసినట్లయితే కూడా సమర్థవంతంగా దీన్ని నివారించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ పారిజాత్ కంపెనీ కూడా మంచి కంపెనీగానే అయితే ఉంది. దీంట్లో కూడా సుప్రనిల్ అనేటువంటి నామకరణంతో అయితే అందులో ఫిప్రనిల్ ఉంటుంది, ఎస్టామిప్రిడ్ ఉంటుంది. 250 ml పర్ ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా పేనుబంక, పచ్చదోమ రకరకాల సకింగ్ పెస్ట్లను కూడా నివారించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తానికైతే ఇవి కొన్ని టాప్లో ఉన్నటువంటి టెక్నికల్ తోటి నామకరణంతో మార్కెట్లో లభించేటువంటి నామకరణంతో అయితే ఈ యొక్క విషయాలను క్రోడీకరించి చెప్పడం జరిగింది. ఇక మీ యొక్క అనుభవంలో ఈ మందు మంచిగా ఉంటుంది, ఈ మందు అయితే పనితనం బాగుంటుందంటే ఒకసారి మీ యొక్క అనుభవాలను కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. 10 మంది రైతులకు కూడా మీ విలువైన సమాచారాన్ని చేరవేసిన వాళ్ళవుతారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా పత్తి రైతులకు షేర్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.